సర్వశక్తి గల దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరోసారి దేవుని యొక్క వాక్య పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశం బట్టి ప్రభువాన్ని నేను స్తుతిస్తా ఉన్నాను. జీవంగల దేవుని ప్రజలారా, ఈ రోజు మరో శ్రేష్టమైన అంశాన్ని యోసేపు జీవితం నుండి ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎడబాయని యోసేపు అనేటువంటి అంశాన్ని దేవుని యొక్క వాక్యం నుండి చూడగలడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. అందు నిమిత్తం మనం 2 కీలకమైన వచనాలు చదివే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంశాన్ని మరోసారి మీకు జ్ఞాపకంలోకి తీసుకొస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా ఎడబాయని యోసేపు. బైబిల్ గ్రంథంలో మోషేకి, యెహోషువకి, దావీదుకి, యోసేపుకి పాత నిబంధనలో దేవుడు తోడై ఉన్నాడని పరిశుద్ధాత్ముడు ప్రశస్త వాక్యంలో జ్ఞాన సత్య స్వరూప గ్రంథంలో ఆయన లెక్కించడం అద్భుతమైన విషయం. కానీ 2 వ్యక్తుల విషయంలో యెహోవా ఎడబాసెను అని రాయబడింది. అలా ఎడబాయడానికి యోసేపుని దేవుడు ప్రత్యేకంగా తోడుండి కాపాడడంలో దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయో పరిశుద్ధ గ్రంథ వెలుగులో మనం గమనించే ప్రయత్నం చేద్దాం. అందుకోసం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20-21 వచనాలు చదువుదాం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసునని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకుని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించిరి. వాక్యంలో ఇక్కడ మనం చదవాల్సిన మాట 20వ వచనంలో, ఎప్పటిలాగే నేను బయలుదేరి విరజిమ్ముకొందును అనుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసునని అతనికి తెలియలేదు. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు, సంసోను వీరిద్దరూ చాలా ఉన్నతమైనటువంటి కుటుంబాల నుండి వచ్చిన వారు. వీరిద్దరూ ఆత్మ సంబంధమైన వాతావరణం కలిగినటువంటి వారు అయినప్పటికీ యోసేపు ముగింపు చాలా అద్భుతంగా ఉంది, సంసోను ముగింపు చాలా భయంకరంగా ఉంది. సంసోన్ని దేవుడు ఎడబాసాడనే విషయాన్ని గుర్తు పెట్టుకోకపోవటం వల్ల 3 భయంకరమైన విషయాలు ఇక్కడ చూస్తాం. 21వ వచనంలో అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకుని అతను కన్నులు ఓడదీశారు అని వాక్యంలో రాయబడింది. ఓడదీయటమే కాకుండా ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించారని కూడా రాయబడింది. అతన్ని బందీ గృహంలో తిరగలి విసిరేవారిగా కూడా ఉంచినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఆఖరికి ఇదే అధ్యాయము 16వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు, నేను చనిపోయి వీరిని చంపునట్లు సహాయం చేయనటువంటి, చస్తే తప్ప సేవ జరిగినటువంటి పరిస్థితులు కూడా రావటం వాక్యంలో మనం గమనిస్తాం. దేవుని పిల్లలారా, గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు సంసోన్ని ఎడబాశాడు. మరో విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, మొదటి సమూయేలు 28వ అధ్యాయం 15వ వాక్యాన్ని చూద్దాం. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడుగగా, సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయకు ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటికై నిన్ను పిలిపించుతున్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలుకున్నటువంటి 39 మంది రాజుల్లో రాజ్యం ఒకటిగా ఉన్నప్పుడు మొదటి రాజు సౌలు, రెండో రాజు దావీదు, మూడవ రాజు సొలొమోన్. సౌలు శరీర సంబంధికి, దావీదు ఆత్మ సంబంధికి, సొలొమోన్ అవ్వాబువ్వా కావాలనే ప్రకృతి సంబంధికి సూచన. కానీ పాత నిబంధన గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో గమనించినప్పుడు సంసోన్ని దేవుడు ఎడబాసాడని, సౌలు కూడా దేవుడు ఎడబాసాడని బైబిల్ గొప్ప సాక్ష్యాన్నిస్తుంది. దేవుడు బైబిల్ గ్రంథంలో యోసేపుకు తోడై ఉన్నాడు, దావీదుకు తోడై ఉన్నాడు, మోషేకు తోడై ఉన్నాడు, అబ్రహాముకు తోడై ఉన్నాడు, యెహోషువకు తోడై ఉన్నాడు. మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు అంటాడు, నా తండ్రికి ఇష్టమైన కార్యం నేను చేస్తున్నానుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు అనేటువంటి అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నారు. మరి యోసేపుకు తోడై ఉండి సంసోనికి, సౌలుకి దేవుడు ఎడబాటుగా దూరం ఉండటానికి కారణం ఏంటో ప్రార్థన చేసుకుని లోతులకు వెళ్లి ధ్యానం చేద్దాం. సర్వశక్తి గల దేవ, నీ ప్రశస్తమైన నామానికి వందనాలు. ఈ రోజు యోసేపు గురించి కొంత ధ్యానం చేస్తున్నప్పుడు నీవు అతన్ని ఫలింప చేయటంలో దర్శనమిచ్చావనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఆశ్చర్య కార్యం బట్టి వందనాలు. మరో పర్యాయం ఈ సంధ్యా వేళ చల్లపోటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మరోసారి అధ్యయనం చేయటం ద్వారా ఆధ్యాత్మిక రోషం, పౌరుషం, మహిమను తెచ్చుకోవడానికి
మీరిచ్చిన ఈ కృపా భాగ్యం బట్టి వందనాలు. నీ వాక్యం వినటతోడా విశ్వాసం, ఆ విశ్వాసం మా జీవితంలో విజయాన్ని తీసుకొస్తుందని మేము గ్రహించగలుగుతున్నాం. వాక్యం ఎంత వెల్లడవుతుందో అంత మా జీవితాల్లో పరిశుద్ధత అనే వెలుగు, అభిషేకం అనే వెలుగు, విజయం అనే వెలుగు జీవోత్సవంతో మీరు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ రావాలి, మాకు దీవెన రావాలి. సాతాను సిగ్గుపడినట్లుగా ఈ కార్యక్రమాన్ని అభిషేకించి ఆద్యంతం మీ సన్నిధి మాకు తోడించమని, నీ మాట నా నోట ఉంచి నీ ప్రజల్ని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు నందు దేవుని బిడ్డలారా, ఒరిస్సా రాష్ట్రంలో గెత్సెమనే అనే మా పరిచర్య తరపున మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యోసేపు దర్శనం కలిగిన వాడని నేర్చుకున్న మనం రెండో అంశాన్ని యోసేపు నుండి మనం ధ్యానం చేస్తున్నాం. యోసేపు జీవితం నా జీవితంలో చాలా ప్రభావాన్ని తీసుకొచ్చింది. యోసేపు ధ్యానాలు నన్ను ఆత్మ సంబంధంగా చాలా ఆశీర్వదించాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. యోసేపులో రెండో కోణం ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, యెహోవా ఎడబాయని యోసేపు. యెహోవా అతన్ని ఎడబాయలేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం ఆ 20-21లో 16-20-21లో ఇందాక చదివినటువంటి మాటను మనం గమనించినప్పుడు సంసోన్ని దేవుడు ఎడబాశాడు. ఎడబాయిత వల్ల సంసోను జీవితంలో 4 రకాల సమస్యలు చూస్తాం. అతడు అంధుడైపోయాడు, అతడు బందీ అయిపోయాడు, అతడు బందీ అవటమే కాకుండా బానిసై తిరగలు విసురుతున్నాడు. తిరగలు విసరటమే కాదు, అతని జీవితంలో చావాల్సిన పరిస్థితి వచ్చింది. చస్తే తప్ప నేను సేవ చేయలేను, చస్తే తప్ప దేవుని కార్యాలు చేయలేని చెప్పి చస్తూ సేవ చేసిన ముగింపునిచ్చిన సంసోన్ని పరిశుద్ధ గ్రంథం పరిచయం చేస్తుంది. అలాగే మొదటి సమూయేలు 28వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా ప్రారంభంలో గమనించినట్లుగా మరొకసారి మనం గమనిస్తే అక్కడ సౌలు ఆవేదన మనం చూస్తాం. సమూయేలుని పైకి రప్పించి కర్ణపిశాచం ద్వారా సౌలు సమూయేలుతో మాట్లాడుతున్న మాట, యెహోవా ప్రవక్తల ద్వారా గాని లేదా స్వప్నం ద్వారా గాని ప్రజలు చెదిరిపోవటాన్ని బట్టి, ఫిలిష్తీయులు నా మీద దండెత్తి మాటుగాసి యుద్ధం చేయటం బట్టి నాకు ఏ విధంగా సహాయం చేయబోతున్నాడో నాకు ఏ విషయాలు తెలియచేయలేదు అనే వేదన వ్యక్తపరుస్తూ యెహోవా నన్ను ఎడబాశాడు. కాబట్టి ప్రవక్త ద్వారా గాని లేక నా జీవితంలో దర్శనం ద్వారా గాని నేను ఎటువంటి సూచనని పొందలేకపోతున్నటువంటి వేదనని వ్యక్తపరచడం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కాబట్టి వీరిద్దరి జీవితంలో, బైబిల్ గ్రంథంలో వీరిద్దరి విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, సంసోన్ని సౌల్ని వీరిద్దరిని ఎడబాటు చేసిన యోసేపు విషయంలో ఆశ్చర్యమైన 5 సంగతులు నేను పరిచయం చేస్తా. ఇవి చదువుతున్నప్పుడు నేను ఎంతో ఉత్తేజపడ్డాను, ఇవి చదువుతున్నప్పుడు నేను ఎంతో ప్రభావితమయ్యాను, ఇవి చదువుతున్నప్పుడు నేను ఎంతో ఆశ్చర్యానికి కూడా లోనయ్యాను. ఒక్క 39వ అధ్యాయం అనగా ఆదికాండం 39వ అధ్యాయాన్ని మనం చదివితే, ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపు ప్రారంభాన్ని చూస్తాం. 38వ అధ్యాయం వేరే స్టోరీ ఉండగా 39లో యోసేపు జీవితం యొక్క దైవిక ప్రత్యక్షతలు, దేవుని ఆశీర్వాదాలు మనకు కనబడతాయి. దైవ భక్తి గొప్ప లాభ సాధనం అన్న విషయం ఎంత వాస్తవమో ఈ 39వ అధ్యాయం ద్వారా చదవటం వల్ల మనం గ్రహించగలుగుతాం. దేవుని బిడ్డలారా, సంసోన్ని దేవుడు ఎడబాశాడు, సౌలును కూడా దేవుడు ఎడబాశాడు. మొదటి రాజు అయిన ఆ యొక్క సౌల్ని గాని, నాజీరు వ్రతానికి ప్రారంభికుడైనటువంటి సంసోను వరపుత్రుడు, దేవుని బిడ్డలైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి మానవ కుటుంబానికి ప్రభు అనుగ్రహించిన ఆ వాగ్దాన పుత్రుడు మరి ఎందుకు దేవునికి దూరమైపోయిన పరిస్థితి వచ్చిందో ఈ రోజు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. శిలువ మీద ఉన్నప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు కావాలని యేసు ప్రభువారు చేయి విడిచిపెట్టారు. దేవుడు ఎడబాల్సిన క్రీస్తును మనం చూస్తాం. ఎడబాటులో ఉన్న ఆ భయంకరమైన పరిస్థితి, ఆదాము దేవునికి దూరమైనప్పుడు, దేవుడు ఆదాముకు దూరమైనప్పుడు దేవునికి కలిగిన బాధ, ఆదాముకు కలిగిన నష్టం సిలువలో ప్రభుకి అర్థమవ్వాలని దేవుడే చేయి విడిచిపెట్టాడు. కానీ వీళ్ళు కావాలని వీరి జీవిత యాత్రలో ప్రభుకి దూరమైనటువంటి 2 విషయాలు, సందర్భాలు మళ్ళీ హెచ్చరిస్తున్న భాగాలుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. సౌల్ని, సంసోన్ని దేవుడు ఎడబాశాడని స్పష్టంగా రాయబడుతున్న యోసేపు జీవితంలో బైబిల్లో చాలా మందికి తోడున్న మాట రాయబడినప్పటికీ, నేను మీకు తోడై ఉంటాను అని చెప్పి వాగ్దానం చేసినప్పటికీ, నిన్ను విడువను ఎడబాయను అనే మాట మనం చదువుతున్నప్పటికీ, చూడును నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాననే గొప్ప వాగ్దానం. మీరు పైవారుగా ఉంటారు, కిందవారిగా ఉండరు. మీరు అప్పిచ్చేవారు ఉంటారు, అప్పు తీసుకునేవారు ఉండరు. ఈ విధంగా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో నింపిన దేవుడు
యోసేపు జీవితంలో కాస్త గమనిస్తే దానియేలుని ముమ్మారు బహుప్రియుడవు, బహుప్రియుడవు, బహుప్రియుడవు. ఆయన ప్రవర్తన, ఆయన ప్రార్థన, ఆయన ప్రసవ వేదన చూసి బహుప్రియుడవు, బహుప్రియుడవు. ప్రార్థిస్తున్న దానియేలుని చూసి నువ్వు నాకు బహుప్రియుడవు, ప్రవర్తన కలిగిన దానియేలు చూసి నువ్వు నాకు బహుప్రియుడవు. అనేక విషయాల గురించి ప్రసవేదన పడుతూ 70 సంవత్సరాల విమోచన కొరకు ఆయన ప్రసవేదన పడుతుండగా దానియేలు నువ్వు బహుప్రియుడు అని చెప్పి గబ్రియేలు దేవదూత ద్వారా దేవుడు సాక్ష్యం ఇవ్వటం పరిశుద్ధ గ్రంథాలు చూస్తాం. అలాగే దానియేలును ముమ్మారు ఏ విధంగా బహుప్రియుడు అన్నాడో బైబిల్ గ్రంథంలో దావీదు 4 సార్లు దేవదూత అని పిలువబడ్డాడు. నీవు మా దృష్టికి దేవదూత వలె ఉన్నావు. కానీ యోసేపు జీవితంలో దేవుడు తోడయ్యన్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో 5 సార్లు రాయబడినా ఆయన తోడు ఉంటే, ఆయన తోడు ఉన్న వారి జీవితాలు, ఆయన కాపుదల దక్షిణస్తపు నీడలో ఉన్న వారి జీవితాలు ఎంత ప్రకాశమానంగా ఉంటాయో, ఏ విధంగా ఉంటాయో దేవుడు అద్భుతంగా చెప్పడం వర్ణనాతీతమైనటువంటి విషయం. రండి, యోసేపుకు దేవుడు తోడేయటం వల్ల, దేవుడు తోడేండే ఒక వ్యక్తి జీవితంలో ఆయన కలుగు చేసుకుని చేసే మహత్కార్యాలను, సూచక్రియల్ని, చమత్కారాలని ఒకటి తర్వాత ఒకటి అధ్యయనం చేద్దాం. 5 విషయాలు పరిశుద్ధ గ్రంథం మనకి పరిచయం చేస్తుంది. ఆది కాండము 39వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనిద్దాం. యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఎంట నుండెను. తన సేవకుని క్షేమం చూసి ఆనందించు యెహోవా గణపరచబడినని బైబిల్లో ప్రవక్త యెషయా చెప్తాడు. ఈరోజు మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, మన జీవితంలో ఆయన ఏమి కోరుకుంటున్నాడు, ఏమి ఆశపడుతున్నాడంటే మనము తప్పనిసరిగా వర్ధిల్లాలి, మనము ఫలించాలి. అందుకే ఆదికాండం 1:28 రాయబడిన మాట, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిందించండి. ఇది దేవుని కోరిక. మనం ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం విస్తరించాలి, భూమిని నిందించి దాన్ని లోపరుచుకుని దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలి. ఇది చిరకాల దేవుని వాంఛ, అనాది కాలపు దేవుని సంకల్పం. క్రీస్తునందు దేవుని సంగమ. ఈ యోసేపు గురించి చదువుతున్నప్పుడు 39:2 వచనంలో ప్రభు మనతో అంటున్న మాట, యెహోవా యోసేపుకు తోడైనందున అతడు ఫలించాడు, అతడు వర్ధిల్లాడు. వర్ధిల్లాలి, ఫలించాలి అంటే, ఫలించాలన్నా బహుగా ఫలించాలన్నా 2 సూత్రాలు మీ ముందు పెడతాను. గోధుమ గింజ భూమిలో పడి చేస్తే తప్ప అది ఫలించదు అని వాక్యంలో రాయబడింది. మొట్టమొదట మారు మనసు పొంది పాపం విషయంలో, లోకం విషయంలో మనం చేస్తే నూతన జన్మ అనుభవం అనేది చిగురించడం ద్వారా వర్ధిల్లటం అనేది ఆరంభమవుతుంది. అలా రక్షణతో ప్రారంభమైన మన ఆశీర్వాద వర్ధిల్లటం మన జీవితంలో కొనసాగాలి అంటే తప్పనిసరిగా పరిశుద్ధాత్ముడు ఇలా తెలియజేస్తున్నాడు, నా యందు మీరు, మీ యందు నేను నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ అన్న మాట పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. మన దేవుడు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనేటువంటి పేరుకు భాషాంతరమున దేవుడు మనకి తోడై ఉన్నాడు. చేయి విడువని దేవుడు. ఆయన వెళ్తూ వెళ్తూ ఆదరణకర్తనిచ్చాడు. ఆయన వెళ్తూ వెళ్తూ అనాథలుగా విడవనటువంటి పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ ఆదరణకర్త. పరిశుద్ధాత్మ మనతో, మనలో ఉండే ఎల్లకాలం మనతో జీవించే విడువని దేవుడై ఉన్నాడు. సర్వసత్యకులు నడిపించే ఆ పరిశుద్ధాత్మనిచ్చి ఆయన మనలో, మనతో సంచరించుచున్నాడు. ఈరోజు తెలిసినా తెలియకపోయినా మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడే ఈ గొప్ప దేవుని పరిచయలు నిర్వహిస్తున్నాడు. కాబట్టి గ్రహించాల్సిన విషయం, యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. తోడైన యోసేపు ఎండిపోయిన వాడిగా, తోడైనటువంటి యోసేపు పతనమైపోయిన వాడిగా బైబిల్ మనకి పరిచయం చేయట్లేదు. యోసేపుకి దేవుడు తోడైంట వల్ల యోసేపు అంతకంతకు వర్ధిల్లుతున్నాడు. ఈ మాటలు వింటున్న సోదరి స్నేహితుడా, గడిచిన సంవత్సరాల్లో పొందిన నష్టాన్ని ఈ సంవత్సరం ఆయన పోడ్చగలిగిన వాడు. మునుపటి మీరు పోగొట్టుకున్న ఆస్తులు, అంతస్తులు, ఆరోగ్యాలు, ఆశీర్వాదాలు, ఆధ్యాత్మిక విలువలు కూడా తిరిగి మరలా కట్టబెట్టడంలో ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. వర్ధిల్లాలి అంటే గోధుమ గింజ భూమిలో పడి చావాలి. మారు మనసు పొందావా? మారు మనసు పొంది భయంతో, వణుకుతో సొంత రక్షణ కొనసాగిస్తున్నావా? అయితే నువ్వు చిగురిస్తావు, అయితే నువ్వు ఫలిస్తావు, అయితే నువ్వు వర్ధిల్లుతావు. ఎందుకంటే మారు మనసు పొందిన వారితో ఆయన ఉంటాడు. మారు మనసు పొందిన వారితో ఆయన ఉంటాడు. మారు మనసు అక్కర్లేని 99 మంది గొర్రెల కంటే మారు మనసు కావాలి అనుకున్న ఆ గొర్రె విషయంలో పరలోకంలో విందు చేసుకుంటున్న ఆయన, పరవశిస్తున్న ఆయన నీకెందుకు తోడుగుండడు? కాబట్టి సోదరి స్నేహితుడా,
మనం గ్రహించాల్సిన గొప్ప సంగతి ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఇలా తెలియజేస్తున్నాడు, యోసేపు దేవుడు తోడేంటి వల్ల అతడు వర్ధిల్లాడు. మరో సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే ఆది కాండము 39వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా అతనికి తోడైండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను. చాలా మంది జీవితంలో పైకి రావాలని చెప్పి చెయ్యని వ్యాపారం, వెళ్ళని ప్రదేశం ఉండదు. ఆరోగ్యాన్ని కుదురుపరుచుకోవాలని చాలా స్థలాలు తిరుగుతారు. స్వస్థత కొరకు, అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు చాలా మంది పాకులాడుతుంటారు. సొలొమోను సామెతలు ఏమంటాడంటే, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టార్జితం కంటే శ్రేష్టమైంది, మాన్యమైంది అని ఆయన అద్భుతమైన మాట చెప్పాడు. ఈ రోజు దేవుని సహాయం లేకుండా పైకి రావటం మన వల్ల కాదు. అందుకే బైబిల్ ఏమంటదంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. బైబిల్లో 2 మాటలు చాలా అద్భుతంగా రాయబడ్డాయి. యెహోవాకు విరోధమైన ఏ ఆయుధం వర్ధిల్లదు, యెహోవాకు విరోధమైన ఏ జ్ఞానం కూడా నిలవదు అని 2 మాటలు రాయబడ్డాయి. కాబట్టి ఆయనతో అంటగట్టబడినప్పుడు, ఆయనలో నాటబడినప్పుడు, ఆయనతో కలిసి నడిచినప్పుడు యోసేపు జీవితంలో తోడైన ఆ మహాదేవుడు, సృష్టికర్త, సార్వభౌముడు రెండోది చేస్తున్న కార్యం ఏంటంటే, అతడు చేయనదంతయు సఫలమైంది. అతడు చేయనదంతయు సఫలమైంది. ఆదికాండం 39:3 మరొకసారి మనం గమనిస్తే 39:3లో ఆయన అంటున్న మాట, యెహోవా అతనికి తోడైండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతడు చేయనదంతయు యెహోవా అతని చేతిలో సఫలం చేసెను. కొంతమంది గురించి పెద్దలు ఇలా అంటుంటారు, లేదా బయట వారు ఇలా అంటుంటారు, అతడు ఐరన్ లెగ్ కలిగిన వాడండి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ దివాలా తీస్తుంటదండి. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీది ఐరన్ హ్యాండ్ కావచ్చు, ఐరన్ లెగ్ కావచ్చు, ఐరన్ ఫేస్ కావచ్చు, కానీ యేసుక్రీస్తులోకి వస్తే నీవు అభిషేకింపబడి అనేకులకు దీవెనకరంగా మారిపోతావు. యోసేపు సొంత అన్నల చేత విరవబడిన కొమ్మ. ఒక కొమ్మని విరిచి పాడేస్తే ఏమవుతుంది? కొమ్మ 2-3 రోజులకి ఎండిపోద్ది, 4-5 రోజులకి చెదపడుతుంది, వారం 15 రోజులకి అక్కడ మట్టి అయిపోద్ది. కొమ్మ ఫలించటం చాలా విచిత్రమైన విషయం. కానీ దేవుని యొక్క వాక్యంలో చివరిలో యాకోబు దీవిస్తూ, యోసేపు ఫలించేది కొమ్మ, అతడు చిగురించుచున్న కొమ్మ. కొమ్మకి వేళ్లుంటాయా? కొమ్మకి ఆధారం ఉంటదా? ఈ రోజు నువ్వు కొమ్మల విరవబడి వాడు అయి ఉండొచ్చు. సొంత బంధువులే నిన్ను అప్పులు పాలు చేసి పిలిచి పాడేసి ఉండొచ్చు. సొంత బంధువులే, సొంత మిత్రులే, స్నేహితులే మోసం, అన్యాయం, దగ చేసి నీ కళ్ళు గప్పి నీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. అయితే బైబిల్ సెలవిస్తుంది, కొమ్మను ఫలింపచేసే దేవుడు మనకున్నాడు, కర్రను ఫలింపచేసే దేవుడు మనకున్నాడు, ముద్దును ఫలింపచేసే దేవుడు ఉన్నాడు. యోసేపు నువ్వు చేయనదంతయు సఫలం అవడానికి కారణం ఏంటి అని ఒకవేళ యోసేపును మనం అడిగితే ఆయన మనకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పే మాట ఏంటంటే, యెహోవా నాకు తోడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సంసోన్ని దేవుడు ఎడబాసాడు, అలాగే సౌలును కూడా దేవుడు ఎడబాసాడు. యెహోవా ఎడబాయిని యోసేపు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యెహోవా అతన్ని ఎడబాయకుండా అతనికి తోడై ఉండటంలో అతడు పొందినటువంటి ఆ మహిమైశ్వర్యాలని ఒక తర్వాత ఒకటి మనం అధ్యయనం చేస్తున్నాం. నీవు వర్ధిల్లాలి అంటే నీ జ్ఞానం, నీ తలాంతులు, నీ అనుభవాలు, నీ అభివృద్ధులు పక్కన పెట్టు. దేవుని సహాయం కావాలి. దేవుని దక్షిణ హస్తం నీ వెనకాల వస్తే, చాచి ఉన్న చెయ్యి నేను బలపరిస్తే, ఆయన శక్తిన మేఘం నీకు తోడుగు వస్తే నువ్వు ఎండిపోవడానికి వీల్లేదు. ఎండిపోవు, నిర్వీర్యం అవ్వు, నిష్ఫలం అవ్వు, నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, విస్తరిస్తావు. రెండో మాట, అతడు ఏ పని పట్టుకుంటే, ఏది చేయాలనుకుంటే అది మధ్యలో ఆగిపోకుండా సఫలీకృతం అవుతున్నవాడు. అబ్రహాం కుటుంబాన్ని మనం ఏమంటామంటే నిబంధన కలిగిన కుటుంబం అంటాం. ఇస్సాకు కుటుంబాన్ని ఏమంటామంటే 100 ఫలించిన కుటుంబం అంటాం. ఇక యాకోబు కుటుంబాన్ని ఏమంటామంటే బాగా బతికి చిదుకుపోయిన కుటుంబం అంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇస్సాకు 100 ఫలించడానికి కారణం అతడు బలిపీఠం మీద పెట్టబడినవాడు, అతడు పొలములో ధ్యానించి అనుభవం కలిగిన వాడు, అతడికి బలిపీఠం తెలుసు, సంఘం అనే పొలము తెలుసు. ఈ రోజు నీవు నేను కూడా చేయనదంతా సఫలము అవ్వాలి అంటే తప్పనిసరిగా మనము దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క పర్యవేక్షణని, దేవుని యొక్క సన్నిధిని పొందుకుంటూ చాలా అవసరం. యోసేపుకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు చేయనదంతయు సఫలమైన. మరలా మరో విషయాన్ని మీ వినికిడిలోకి నేను తీసుకొస్తాను. ఆదికాండం 39వ అధ్యాయం 21వ మాట.
అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. దేవుని దయ అవసరం, మనుషుల దయ అవసరం. చాలా మంది దేవుని దయ ఉంటే సరిపోద్ది, మనుషుల దయ, మనుషుల ప్రేమ సహకారం అవసరం లేదు అనుకుంటాం. కానీ చరిత్ర తెలియజేసే విషయం ఏంటంటే మానవుడు సంఘజీవి. సాటి మనిషి మీద ఆధారపడకుండా మనిషి జీవించలేడు. మనకి దేవుని సహాయం లేకుండా జీవించడం సాధ్యం కాదు. అలాగే సహవాసం లేకుండా, మనిషి సహాయం లేకుండా జీవించడం కూడా మన వల్ల కాదు. ఉదయం లేచిన తర్వాత మనకి ఎన్నో వస్తువులు అవసరం. వాటిని తయారు చేసే వాళ్ళు అందించకపోతే మనం ముందుకు అడుగు వేయలేనటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. సంఘ జీవి అయిన మానవుడు తప్పనిసరిగా మనిషి మీద ఆధారపడాలి. అందుకే దేవుని దయ, మనుషుల దయ, దేవుని జ్ఞానం, లోక జ్ఞానం లేకపోతే మానవ జ్ఞానం, ఆ గడుస్తుతనం, ఈ రెండిట్లో అభివృద్ధి చెందుట విషయంలో మనం వివేచన కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నేను లోకంలో మరి తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. మీరు పౌరులు లాంటి పరిశుద్ధత, పాము లాంటి వివేకం కలిగి ఉండాలని బ్యాలెన్స్ తో కూడిన మాట శిష్యులకు పాఠంగా దేవుడు నేర్పించాడు. దేవుని సంఘమ ఇక్కడ మూడవదిగా యోసేపుకి దేవుడు తోయటం వల్ల చెరసాల్లో ఉన్న అతను నెంబర్ 1 గా ఉన్నాడు. చెరసాల్లో ఉన్న నెంబర్ 1 గా ఉంటమే కాకుండా మనుషుల కటాక్షం, చెరసాల అధిపతి అతనికి కటాక్షం చూపినట్లుగా వాక్యలో చూస్తూ ఉన్నాం. ఈ రోజు కొంతమంది ముఖం చూస్తేనట పెట్టాలి అనిపిస్తుందట, కొంతమంది ముఖం చూస్తే కొట్టాలి అనిపిస్తుందట. కానీ యోసేపు ముఖం చూస్తే ఇవ్వాలి, పెట్టాలి, ప్రోత్సహించాలి. నిజమేనండి, కొంతమంది సేవకులు చూస్తే చాలు వారికి కానుకలు పంపించాలనిపిస్తుంది. నిజంగా సేవ చేసి ఎంతో ప్రయాసపడుతున్నా కొంతమందికి ఎందుకో పంపాలి అనిపించదు. అంటే వారి మీద ఆ కటాక్షం, వారి మీద ఆ ఉన్నతమైన భావాలు ప్రజలకు కలగటం మనము నేడు గమనిస్తూ ఉన్నాం. యోసేపు ఇదే కోవకు చెందినవాడు. యోసేపుని చూడగానే చెరసాల అధిపతికి గొప్ప ప్రేమ, కనికరం. ఎస్తేరును చూసి అహశ్వరోషు రాజుకి ఏ విధంగా కటాక్షం కలిగిందో యోసేపును చూసినప్పుడు కూడా అదే విధమైన కటాక్షం కలిగింది. మనుషుల దయ కూడా మనకి చాలా అవసరం. ఈ రోజు మనం సేవ చేస్తున్న ఆ క్షేత్రాల్లో, సేవా క్షేత్రాల్లో, సేవా పొలంలో, స్వార్థ సిద్ధిలో మనుషుల దయ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని దయ లేకపోయినా, మనుషుల దయ లేకపోయినా పరిచర్య చిగురించి వేళ్ళూరుకుంటాం, గుడారపు తాళ్ళు విస్తరించడం కఠినమైన పని అయిపోద్ది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కనుక అతడు ఫారిష్ వర్ధిల్లాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, చేయలేదంతా సక్సెస్ అయిపోయింది. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక చెరసాలలో కూడా చెరసాల అధిపతి కటాక్షాన్ని పొంది అక్కడ మనుషుల దయను కలిగిన వాడికి ఉన్నాడు. మరో విషయాన్ని మీ గమనంలోకి తెస్తాను రండి. 39వ అధ్యాయమే ఈ చివరి 23వ వచనం. ఆదికాండం 39:23లో ఇలా రాయబడింది, యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకుండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఫరో ఇంట్లో ఉన్నప్పుడు, క్షమించండి, పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు, పోతిఫర్ తర్వాత యోసేపు నెంబర్ 1 గా చూస్తాం. యోసేపు చేయనదంతా ఫరో, ఆ పోతిఫర్ అంగీకరిస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆ ముందు అంటే 39వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి, 8వ వచనం. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు. చూశారండి, ఆ ఇంట్లో అతడు నెంబర్ 1 అయ్యాడు. ఇప్పుడు చెరసాల్లోకి వస్తే ఇందాక చదివినటువంటి 23వ వచనం, యెహోవా అతనికి తోడయిండను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించిన దేన్ని గురించి విచారణ చేయకుండా ఉన్నాడు. దేవుడు తోడై ఉంటే నీకైనా నాకైనా మనం వర్తిల్లుతాం. దేవుడు తోడు లేకపోతే చేయనదంతా సఫలం అవదు. దేవుడు తోడుంటే మనము ఎక్కడ ఉన్నా సరే మనుష్యుల దయ, అధికారుల దయ లోకంలో సంపాదించుకుంటామని జీవవాక్యం సాక్ష్యమిస్తుంది. అంత మాత్రమే కాదు ప్రియ సోదరులారా, గ్రహించండి, యోసేపుకు దేవుడు తోడైన వల్ల 4వదిగా జరిగిన విషయం ఏంటంటే యోసేపు ఆ చెరసాలలో నెంబర్ 1 గా నేను ఇలా 3 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. 2వదిగా మీ జీవితంలో కుటుంబానికి స్థానం ఇవ్వండి. 3వదిగా మీ జీవితంలో మీరు చదువుకునేవారైతే చదువుకి, సేవ చేసేవారైతే సేవకి, ఉద్యోగం చేసేవారైతే ఉద్యోగానికి 3వదిగా స్థానం ఇవ్వాలని ప్రభునందు నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తునందు దేవుని సంగమా,
దేవునికి మొదటి స్థానం ఇస్తే, ఆయన నువ్వు హెచ్చిస్తే నిన్ను హెచ్చించేవాడు. భక్తుడు ఏమంటాడంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను ప్రభు చెప్పాడు. దేవునికి మొదటి స్థానం ఇచ్చిన యోసేపు ఏమండి, మరి యాకోబు దగ్గర తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ చివరివాడు కనిష్ఠుడు అయినా 11వ వాడైనా అందరిలో పరిశుద్ధతలో నెంబర్ 1 గా ఉన్నాడు. తర్వాత పోతిఫర్ ఇంట్లో నెంబర్ 1 గా ఉన్నాడు. ఇప్పుడు చెరసాలలో నెంబర్ 1 గా ఉన్నాడు. తర్వాత ఐగుప్తు దేశంలో కూడా ప్రధానమంత్రి, సమస్తానికి అధిపతిగా, ఫరోకే దేవుడు అతన్ని హెచ్చించడం దేవుని వాక్యాలు చూస్తున్నాం. ఈ రోజు దేవుడు మనకి తోడై ఉండుట ఎంత అవసరమో ఈ 4 సంగతులు చెప్పకనే చెప్తుంది. దేవుడు తోడై ఉన్నవారు ఎండిపోరు. దేవుడు తోడై ఉన్నవారు చేయనది నిష్ఫలం అయిపోయే పరిస్థితి రాదు. దేవుడు తోడై ఉన్నవారు మనుషులు దయలేక విసర్జింపబడే పరిస్థితి ఉండదు. దేవుడు తోడై ఉన్నవారు ఎక్కడున్నా సరే అట్టడుకు వెళ్లకుండా అత్యున్నతమైనటువంటి అత్యున్నత శిఖరాలను అధిరోహించే వారిగా మారిపోతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను యోసేపు గురించి ధ్యానం చేస్తున్నప్పుడు అపోస్తుల కార్యాలు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా ఒక అద్భుతమైన మాట స్టెఫెను జ్ఞాపకం చేయటం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోని పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడైండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికి అంతటికి అతనిని అధిపతిగా నియమించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతనికి కలిగిన శ్రమలన్నిటి నుండి యెహోవా అతన్ని తప్పించి అతని ఇంటి మీద, ఫరో ఇంటి మీద, ఐగుప్తు దేశం మీద అధిపతిగా, అధికారిగా హెచ్చించాడు. ఎంత ఆశ్చర్య విషయం. సంసోను గురించి మనం చదువుతున్నాం, అలాగే మరి మనము సౌలు గురించి చదువుతున్నాం. యెహోవా ఎడబాసి సంసోనేమో మరణాన్ని తెచ్చుకుంటున్నాడు, సౌలేమో దర్శనాన్ని పోగొట్టుకుంటున్నాడు. వీరిద్దరిని దేవుడు ఎడబాసాడు అనే విషయం ఎంత మింగుడు పడిన పరిస్థితితో తను యోసేపు గురించి ఆలోచన చేస్తే 5 ఆశ్చర్య కార్యాలు. యోసేపు వర్ధిల్లాడు, దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు చేయనంతా సఫలమైంది, దేవుడు తోడై ఉన్నాడు. అతడు మనుషులదై సంపాదించుకున్నాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతడు ఉన్న ఆ చెరసాల్లో అతడు అధికారిగా మారిపోయాడు అంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఇనుప సంఖ్యల చేత, ఉక్కు పాదం చేత అనపబడిన దాస్యత్వాన్ని కలిగిన అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి యెహోవా అతనికి తోడైండి తప్పించాడు. ఈ రోజు 1 కాదు 2 కాదు, అనేక ఇబ్బందుల చేత, అనేక బాధల చేత, అనేక సమస్యలతో అల్లాడిపోతున్నాయేమో. దేవుడే గనుక నీతో ఉంటే వాటన్నిటి నుండి విడిపించేవాడు, వాటన్నిటి నుండి తప్పించేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు అని చెప్పడానికి సంతోషిస్తున్నాడు. ఎందుకంటే లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగిన వాడు ఆయన. చీకటిలో నుండి వెలుగును సృష్టించగలిగిన వాడు ఆయన. ఆయన మైనర్లను మేజర్లుగా చేయగలిగినవాడు. నా ప్రభుకి అసాధ్యమైంది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక యోసేపు జీవితాన్ని అలా ఆలోచన చేస్తున్నప్పుడు అతడు వర్ధిల్లాడు, అతడు చేయనిదంతా సఫలమైంది, మనుషులు దయ సంపాదించుకున్నాడు, ఉన్న చెరసాల్లో అధిపతి అయిపోయాడు. అతని శ్రమలన్నిటి నుండి విడిపింపబడిన ఈ గొప్ప 5 కార్యాలు జరగడానికి రీజన్ ఒకటే, యెహోవా అతన్ని ఎడబాయలేదు, యెహోవా అతనికి తోడై ఉన్నాడు, యెహోవా అతన్ని ఎడబాయలేదు. మరలా మనము న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20-21 వస్తే అక్కడ రాయబడిన ఆ వచనాన్ని మనం కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని లోతైన సంగతులు పరిశుద్ధాత్ముడు మన ముందుకు తీసుకొస్తాడు. 16వ అధ్యాయం 20-21 మనం చదువుదాం. రైట్, 16వ అధ్యాయం 20-21 జడ్జెస్, న్యాయాధిపతి. ఆమె సంసోను ఫిలిష్తీయుని మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనని ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతని బంధించిరి. చూడండి, వాక్యంలో రాయబడిన మాట, సంసోన్ని దేవుడు ఎడబాసాడట. ఎడబాయటం వల్ల కళ్ళు పోగొట్టుకున్నాడు, సంఖ్యల చేత బంధింపబడ్డాడు. బైబిల్ పట్టుకుని బోధించి సవాలుకరంగా నాజీరు పరిచర్యను కొనసాగించాల్సిన వాడు దాగోను గుడిలో తిరగలి విసిరేటువంటి నీచమైన స్థితికి వచ్చాడు. దేవా, నేను చచ్చైనా సరే నీ పరిచర్య చేస్తానని చెప్పి చస్తూ సేవ చేస్తున్న సంసోని మనం చూస్తున్నాం. విశ్వాస వీరుడైనటువంటి ఈ సంసోను ముగింపు ఇంత భయంకరంగా ఉండటానికి కారణం ఏంటంటే దేవుడు అతన్ని ఎడబాశాడు. యోసేపుకు తోడై ఉండి 5 ఆశ్చర్య కార్యాలు
యోసేపు జీవితంలో చేసిన దేవుడు సంసోన్ని ఎందుకు ఏడవాశాడు? అక్కడే ఒక అద్భుతమైన మాట ఉంది. ఏమిటి ఆ మాట అంటే, సంసోను జీవితంలో పతనం అవడానికి అనేక కారణాల్లో మొదటి కారణం చచ్చిన దాన్ని ఆయన ఇష్టపడ్డాడు. 16వ అధ్యాయంలో, మరి ఆ యొక్క 15వ అధ్యాయంలో, మరి చచ్చిన సింహం యొక్క ఆ బాడీలో ఉన్నటువంటి తేనెను నాజ్యం చేయబడిన వాడు చచ్చిన దాన్ని ముట్టుకోకూడదు, శాపగ్రస్తమైన దాన్ని ముట్టుకోకూడదు, నిర్జీవమైన దాన్ని ముట్టుకోకూడదు. నిర్జీవ క్రియను ప్రేమించి చచ్చిన దాన్ని ఇష్టపడ్డాడు గనక అతనిలో నష్టము, శాపము, కష్టం ప్రారంభమైంది. అతని పతనం ఎక్కడ ప్రారంభమైందంటే చచ్చిన దాన్ని తాకటం. రెండవది, అతడు వ్యభిచార ఆత్మ కలిగిన వాడు, లేదా వ్యామోహం కలిగి ఒక స్త్రీ ఒడిలో, ఒక స్త్రీ చేతిలో సర్వనాశనం అయిపోయినట్లుగా చూస్తున్నాం. ఎవరా స్త్రీ? ఆమె పేరు దెలీలా. ఆమె ఒడిలో పడుకున్నప్పుడు ఆమె లాలిస్తూ ప్రతిరోజు ఒక మాట అడిగేది, నీ మహిమ, నీ అభిషేకం, నీ ఆత్మ, నీ అధికారం ఎక్కడుంది అనగానే రోజు రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆమె ప్రాణం విసిగించగా ఒక రోజున నాలో దేవుడు ఉండటానికి, నా మీద అభిషేకం ఉండటానికి, నేను సామాన్యుడిగా కనబడిన ఈ బలమైన దేవుని సూరకార్యాలు చేయడానికి కారణం నా తలలో ఈ ప్రభావం ఉంది, దేవుడు నా తలలో పెట్టడి అధికారం అనగానే అతన్ని నిద్ర పుచ్చి మొత్తం గుండు చేసేసింది. సంసోను, వెరజిమ్ముకొని తలగలిగిన నీవు గుండు కలిగిన వాడిగా ఎందుకు అయిపోయావు? గుడ్డివాడిగా ఎందుకు అయిపోయావు? తిరగలి విసిరేవాడిగా ఎందుకు అయిపోయావు? సంఖ్యల చేత ఎందుకు బంధింపబడ్డావు అంటే ఒక స్త్రీ చేతిలో పడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు డబ్బు అనే వ్యామోహం, స్త్రీ అనే వ్యామోహం, ఆస్తులు అంతస్తులు అనే వ్యామోహం మన జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితులు. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయన, ఆది కాండంలో ఈ మాట నన్ను చాలా ప్రభావితం చేసింది. 40వ అధ్యాయం, ఆది కాండం 40వ అధ్యాయం, ఈ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన అన్న మాట ఎంత యోగ్యమైన మాట చూడండి. ఆయన ఇలా అన్నాడు, 14వ వచనం, కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి, చెరసాలని ఎలా అనుభవిస్తున్నాడు? దైవ చిత్తానుసారమైన శ్రమగా. ఈరోజు శ్రమలో విసుక్కుంటాం, శ్రమలో కసురుకుంటాం, శ్రమలో బాధపడ్డం మనం యోసేపు జీవితంలో చూడం. అతను చెప్తున్న మాట, ఈ ఇంటిలో నుండి దైవ చిత్తానుసారంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రమ అతడు అంగీకరించాడు. శ్రమలో అతడు విశ్వాస్యత నేర్చుకున్నాడు. ఇది శిక్ష కాదు, శిక్షణ. పెయిన్ కాదు, ఇది గెయిన్. ఇది బాధ కాదు, బోధ అని చెప్పి పాఠం నేర్చుకునే అద్భుతమైన వ్యక్తిగా మనం యోసేపుని చూడొచ్చు. అంత మాత్రమే కాదు, మొట్టమొదటిసారిగా అన్నదమ్ములకి తను తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు వారు చాలా కంగారు పడిపోయారు. చాలా కంగారు పడిపోయినప్పుడు వెంటనే యోసేపు మాట్లాడిన మాటలు ఎంత దైవికంగా ఉన్నాయి. 45వ అధ్యాయం, ఆది కాండం 45వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదివి గమనించాలి. అంతట యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. నీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. చూడండి ఎంత అద్భుతమైన మాట. ప్రాణరక్షణ నిమిత్తం ముందుగా దేవుడు నన్ను పంపించాడు. తనకు దర్శనం తెలుసు, దేవుడు శ్రమల్లో ఇస్తున్నటువంటి శిక్షణ కూడా తెలుసు. యోసేపు జీవితంలో దేవుడు ఇంతగా తోడుంటానికి కారణం ఏంటంటే, తను సంసోను ఈ యోసేపు విషయంలో, సంసోను ఎదురెళ్లి పాపంలో పడ్డాడు. ఎదురొచ్చిన పాపాన్ని ఎదిరీదినటువంటి వ్యక్తి యోసేపు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపుకు దేవుడు తోడేయటానికి, సంసోన్ని ఎడబాయడానికి కారణం ఏంటంటే, సంసోను అమ్మాయిలు వెంబడి వెళ్లి తన విలువైన అభిషేకాన్ని, అధికారాన్ని, మహిమను పాడు చేసుకున్న భ్రష్టుడుగా దేవుని యొక్క వాక్యాలు చూస్తాం. కానీ యోసేపు ప్రతి సంవత్సరం లాలన చేస్తున్న దేవుని బిడ్డల వాక్యాలు ఎలా రాయబడింది? 39వ అధ్యాయం, ఆది కాండం 39వ అధ్యాయం 9వ వచనంలో, నీవు అతని భార్యవైనందున, నేను 10వ వచనం చదువుతున్నాను. దినము ఆమె యోసేపుతో మాట్లాడుతుంది. దినము న్యాయాధిపతుల గ్రంథం 16 కూడా ఒకసారి చదువుదాం. 16 ఇక్కడ యోసేపు సమస్య, సంసోను సమస్య ఒకటే. దయచేసి గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం 16 మనం చూడగలిగితే అక్కడ రాయబడిన వచనం ఎంత మాన్యంగా ప్యారలల్ గా ఉందో మనం గమనించవచ్చు. 16వ వచనంలో, ఆమె అనుదినము
మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతని ప్రాణము విసికి చావు గోరెను. చూడండి, దినదినము ఈ దెలీలా మాట్లాడుతుంది, దినదినము ఈ యొక్క పోతీఫర్ భార్య మాట్లాడుతుంది. కానీ యోసేపు ఏ మాత్రం 3 మాటలు ఎక్కడ రాయబడ్డాయి? ఆదికాండం 39వ అధ్యాయం 10వ వచనంలో దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, గాని అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. ఆమె ముట్టిన వస్త్రం కూడా అక్కడ విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే, ఆ జ్ఞాపకాల వల్ల కూడా నాలో పాపం, ఊహల పాపం, మానసిక వ్యభిచారం జరగకూడదని చాలా ఉన్నతమైన రీతిలో నైతిక యథార్థత కలిగిన వాడు యోసేపు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మనం మొదటి సమూయేలు 18:15, మొదటి సమూయేలు 18:15 ఒకసారి మనం చూద్దాం. రెండోదిగా పోస్ట్ చేసిన మొదటి సమూయేలు 28:15 అండి, 28:15. దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ధోరణైనను స్వప్నముల ద్వారైనను నాకేమీ సెలవీక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిని అనేను. చూడండి, బైబిల్ గ్రంథంలో యోసేపుకి 5 సార్లు తోడైండి 5 ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు సంసోన్ని ఎడబాయడానికి గల కారణాన్ని నేను ఒకటి మీకు జ్ఞాపకం చేశాను. దేవుడు సంసోన్ని ఎందుకు ఎడబాసాడు అంటే, సంసోను నైతిక యథార్థత అయినవాడు, శారీరకమైన పాపం కలిగినవాడు. ఇక్కడ యోసేపుతో దినదినము ఆమె మాట్లాడుతుంది, అక్కడ సంసోన్తో కూడా దినదినం మాట్లాడుతుంది. పరాయి దేశంలో పరిశుద్ధతను పుష్పింపజేసిన వాడు యోసేపు అయితే, భక్తి కలిగిన దేశంలో ఉండి కూడా కష్టమైన వ్యక్తులతో సహవాసం చేసి భ్రష్టుడుగా మారిపోయిన వాడు నాజీరుడైన సంసోన్. తమ్ముడు, చెల్లి, ఈరోజు ఏ వస్తువు, ఏ అపవిత్రత, ఏ బలహీనత నీ జీవితాన్ని దేవునికి దూరం చేస్తుందో ఆలోచించాలని దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. జయించువాడు ఆయన సేవకుడు అవుతాడు. జయించాలి, వారిలో ఒంటరైన వాడు 10,000 మంది అవుతాడు. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచెను అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. నువ్వు వారితో కలిసిపోయి ఆ పాపాన్ని, ఆ శాపాన్ని నువ్వు జుర్రుకుంటూ రొచ్చులో జీవిస్తే దేవుడు నిన్ను ఎలా దీవించగలడు, నీకు తోడై ఉండగలడు. యోసేపుకు తోడై ఉండటానికి, సంసోను ఎడబాయటానికి కారణం శారీరకమైన అపవిత్రత. ఇక సౌలు జీవితాన్ని ఆలోచన చేస్తే, సౌలు అంటాడు, ఎప్పుడో చనిపోయినటువంటి సంసోన్ని, క్షమించండి, సౌలు సమూయేలుని పైకి తీసుకొస్తూ ఏమంటాడంటే, ప్రవక్తల ద్వారా అయినా, స్వప్నము ద్వారా అయినా, ఊరీము తుమ్మిము ద్వారా అయినా దేవుడు నాతో మాట్లాడడం మానేశాడు. ఎందుకు దేవుడు నాతో మాట్లాడడం మానేశాడు? దేవుడు నన్ను ఎడబాశాడు. ఎంత డైరెక్ట్ గా చెప్తున్నాడు చూడండి. సంసోనుకి తెలియలేదు యెహోవా ఎడబాశాడని. సంసోను ఫిలిష్తీయులు వస్తున్నారని ఢిల్లీలో చెప్పగానే ఎప్పట్లాగే విరజుముక్కుని శత్రు తొడలు చీల్చేద్దాం, ఎముకలు విరిచేద్దాం అనుకున్నాడు. దేవుని ఆత్మ, దేవుని అధికారం, దేవుని అభిషేకం. ఈరోజు చాలా మంది నా మీద ఇంకా ఆత్మ ఉంది, నా మీద ఇంకా ప్రభావం ఉంది, నా మీద ఇంకా దేవుని సంధి ఉంది అని చెప్పి చాలా మంది పరిచయలు ఉంటూ ఉన్నారు. గాని ప్రజలకు తెలిసిపోతుంది యెహోవా ఎడబాశాడు. దేవుని సన్నిధి, దేవుని స్వరం, దేవుని ఆత్మ, దేవుని ప్రభావం ఆయన విడిచిపెట్టేసింది, ఆమెను విడిచిపెట్టేసింది. అయితే ఇక్కడ సౌలు జీవితం చాలా వెరైటీగా ఉంది. సౌలు అంటున్నాడు, యెహోవా నన్ను ఎడబాశాడు. అయ్యా, ఎడబాశాడని తెలుసు కాబట్టి పశ్చాత్తాపడితే ఎంత బాగుండు. దేవుని బిడ్డలారా, దావీదు ఒక రోజు ఏమంటాడు తెలుసా? నీ ప్రజలు నీ యందు ఆనందించినట్లు తిరిగి నన్ను బ్రతికించవా? చచ్చిపోయాను ప్రభా. ఒకప్పట్లాంటి మంట, ఒకప్పట్లాంటి భయం, ఒకప్పట్లాంటి ఆసక్తి, ఒకప్పట్లాంటి జిజ్ఞాస నాకు కొదువైంది. చచ్చిన స్థితిలో ఉన్నాను. రైజ్ అగైన్, మరలా నేను బ్రతకాలి. నేను క్రీస్తు నందు బ్రతికి ప్రజలు రిజాయిస్ చేసినట్లుగా నన్ను బ్రతికించవా? ఎంత సవాల్తో కూడినటువంటి ప్రార్థన. యెహోవా నన్ను ఎడబాసెను, ఏం చేయాలో నాకు అర్థం కాక చచ్చి నిన్ను పైకి తీసుకొస్తా ఉన్నాను అంటాడు సౌలు. సౌలు నేను దేవుడు ఎందుకు ఎడబాసాడంటే, సౌలు 40 సంవత్సరాలు రాజుకున్నాడు. గాడిదల కోసం వెళ్ళినోడికి సింహాసనం కట్టబెట్టాడు. గాడిదలు పోయేని బాధతో వచ్చిన వాడికి పట్టాన్ని కట్టబెట్టి అభిషేకించి పట్టపు రాజును చేశాడు దేవుడు. ఎన్నిక లేని కనిష్ఠుడిని ఉన్నతమైన వ్యక్తిగా మార్చినప్పుడు ఆ కృతజ్ఞతతో 2 సంవత్సరాలు చాలా అద్భుతంగా బ్రతికాడు సౌలు. కానీ 2 సంవత్సరాల తర్వాత నేను రాజుని అన్నట్లుగా ఆయన జీవితం మారిపోవటం దేవుని యొక్క వాక్యాలు చూస్తాం. మొదటి 2 సంవత్సరాలు సౌలు చాలా అద్భుతమైనటువంటి ఆత్మీయ విలువలు కలిగిన వాడు. కానీ ఆ 2 సంవత్సరాలు దాటిన తర్వాత వాక్యంలో మనం చూస్తాము. వాక్యాలలో రాయబడి మొదటి సమూయేలు 13వ అధ్యాయం, మొదటి సమూయేలు 13వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం గమనిస్తే, సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించును.
అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను. చూడండి, ఈ 2 సంవత్సరాలు మన జీవితం చాలా శ్రేష్టంగా ఉంది. ఎప్పుడైతే 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన నేను స్థిరపడిపోయాను కదా, నేను రాజునే అయ్యాను కదా, ఆస్తి అంతస్తులు కలిగిన వాడిని అయ్యాను కదా అని చెప్పి సౌఖ్యంలో సమృద్ధిలో శాపగ్రస్తుడిగా మారిన పాత నిబంధన వ్యక్తిగా సౌలుని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే మన యోసేపును కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపుని దేవుడు ఎడబాయిపోకుండా అతనికి తోడేయండి వర్ధిల్లింప చేయడానికి, అతన్ని చిగురింప చేయడానికి, అతన్ని ఆ ప్రతి స్థలంలో అత్యున్నతుడిగా చేసి శ్రమలన్నిటి నుండి విడిపించడానికి కారణం ఏంటంటే యోసేపు బాధల్లోనూ భక్తి చేశాడు, సమృద్ధి సౌఖ్యంలో కూడా భక్తి చేశాడు. దానియేలుని తీసుకోండి, యోసేపుని తీసుకోండి, మొర్దెకైని తీసుకోండి, మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తుని తీసుకోండి, పౌలును తీసుకోండి. వారు ముందు శ్రేష్టమైన రీతిలో ఉన్నారు, ఆశీర్వాదం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చాలా శ్రేష్టమైన వారు ఉన్నారు. సౌలు తన ప్రారంభపు దినాల్లో ఉన్న భక్తి తర్వాత దినాల్లో కనబట్టలేదు. కారణం ఏంటంటే 5,000 లోనికి వెళ్ళిన తర్వాత, మంచి బట్ట వచ్చిన తర్వాత, ఉన్నతమైన నివాసం అతనికి కలిగిన తర్వాత, హోదా అధికారాన్ని బట్టి నేను దేవుని కంటే గొప్పవాడిని, దేవుని కంటే శక్తివంతుడిని, దేవుని కంటే ఈ భూమి మీద ఉన్న వారు అందరికంటే నేను గొప్పవాడు కాబట్టి నా ఎత్తుని బట్టి, నా అందాన్ని బట్టి, తల వెంటకు మొదలుకుని అరిపాదం వరకు సౌందర్యం కలిగినటువంటి ఈ సౌలు మహా అతిశయంతో చేయకూడని భయంకరమైన పనులు చేసి అతను శాపగ్రస్తుడిగా మారిపోయాడు. అయితే యోసేపులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యెహోవా ఎడబాయని యోసేపు. ఎందుకు యోసేపుని ఎడబాయలేదంటే ఆయన రాజు అయినా, ఆయన ఉన్నతమైన అధికారి అయినా భక్తిని, పరిశుద్ధతను, ప్రవర్తనని విడిచిపెట్టలేదు. ఒకరోజు అన్నదమ్ములు వచ్చి గడగడలు ఆడిపోతున్నారు. తండ్రి చచ్చిపోయాడు కదా, నువ్వు మరి మా జీవితాలను ఏం చేస్తావు, మరలా మమ్మల్ని బానిసలు చేస్తావా, కొడాలతో కొడతావని చెప్పి క్షమించని వదులతో సహా ఆ కుటుంబాలు బిడ్డలతో సహా వచ్చి సాష్టాంగ పడుతున్నప్పుడు యోసేపు అద్భుతమైన మాట 50వ అధ్యాయంలో, ఆదికాండం 50వ అధ్యాయంలో చెప్పిన మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట అక్కడ అన్నాడు. చదవండి. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరు గాని నేటి దినము జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఎంత అద్భుతమైన మాట. కాబట్టి భయపడకుడి, కాబట్టి నేను మిమ్మును మీ మీ పిల్లలను పిల్లలను పోషించదాం. ఎంత అద్భుతమైన మాట. నేను మిమ్మును మీ పిల్లలను కూడా పోషిస్తాను. నేను దేవుని స్థానంలో ఉన్నాను, దైవ భక్తి కలిగిన వాడిని ప్రారంభంలో అన్న మాట. అమ్మా, ఈ ఇంట్లో అన్ని నావే, కానీ నువ్వు మాత్రం నా దానివి కాదు. దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు, దర్శనం కలిగిన వాడిని, నా ద్వారా బహుజనులు ప్రజలు బ్రతకాలి, ఆహారం తీసుకోవాలి. ఈ విషయం చెప్పినటువంటి యోసేపు చివరిలో కూడా నేను దేవుని స్థానమందున్నానా, దేవునికి భయపడేవాడినా, దేవుని యథార్థత కలిగి ఉన్నానా, ఏమండి అధికారి అయిపోయి ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత 5,000 లోనికి వెళ్తున్నా, రాజులు కట్టుకునే బట్టలు కట్టుకున్న, రథాలు, సుఖాలు, సౌఖ్యాలు, బిడ్డలు, భార్య, ఉన్నతమైన స్థితి వచ్చిన తర్వాత బైబిల్లో మనం కొన్ని విషయాలు చూస్తాం. కానీ జోసఫ్ పిక్చర్ చూస్తేనండి, అతను బానిసుకున్నప్పుడు అతను పై అధికారి కొట్టేస్తుండేవాడు, చాలా గట్టి కొట్టేస్తుండేవాడు. కావాలంటే మీరు యూట్యూబ్ లో యోసేపు చరిత్రని చూడండి, చాలా చక్కగా ఉంటుంది ఆ సినిమా. జోసఫ్ పిక్చర్ లో దేవుని బిడ్డలో ఒక అధికారి అతని బానిస అని చెప్పి చాలా చిత్రహింసలు పెడుతూ ఎక్కువ పనులు చెప్పేస్తాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యోసేపు దేవుని చేత ఎన్నిక చేయబడి అధికారి అవుతాడో మొట్టమొదట కోరుకున్న తన అసిస్టెంట్ ఎవరంటే ఆ బానిసగా సినిమాలో కనబడది. అది చాలా అద్భుతంగా చిత్రీకరించారు. బానిసను మొట్టమొదటిగా ఇతడు నా పిఏ, నా పర్సనల్ ఆఫీసర్ అని చెప్పి తను బాగా కొట్టిన వాడిని, హింసించిన వాడిని దయతో, కనికరంతో, ప్రేమతో పిలిచినప్పుడు ఆ ఉన్నత అధికారి కాలు మీద పడిపోతాడు. వెంటనే యోసేపు లేపి, నువ్వు అప్పుడు అధికారివి, ఇప్పుడు కూడా నాకు అధికారివే, నాకు అలా చెప్పొచ్చు, నన్ను అదమాయించవచ్చు, నాకు గట్టిగా చెప్పొచ్చు. ఇదే విషయం దావీదులో చూస్తాం. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైల అభిషేకం. గతాన్ని, స్తుతిని మర్చిపోని అద్భుతమైన అనుభవాలు యోసేపులో దావీదులో చూస్తాం. యోసేపు అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా నేను దేవుని స్థానమందున్నాను, దేవుని ఆత్మ కలిగి ఉన్నాను, మీకు కీడు చేయను, ఇదిగో గుర్తుపెట్టుకోండి, భయపడకండి, మిమ్మును మీ పిల్లలను నేను పోషిస్తాను. హల్లెలూయా. కానీ సౌలు అన్య మరణం పొందడానికి, సౌలు మరణం చాలా భయంకరమైంది. బైబిల్ గ్రంథంలో అందరికీ సమాధులు ఉన్నాయి, కానీ సౌలుకి ఖననం, ఆయన దహింపబడి ఖననం చేయబడిన పరిస్థితి. దేవుని బిడ్డలారా, అతని సమాధి విషయంలో ఆలోచన చేస్తే తల ఒక చోట, మొండుబొక చోట వేరే పేరే పరిస్థితి. ఒక్కరోజే సంసోను చస్తే తప్ప చావు రాని పరిస్థితి, చచ్చి సేవ చేస్తే తప్ప సేవ జరిగిన పరిస్థితి. అలాగే సౌలు కూడా
తన కత్తి మీద తాను పడితే తప్ప ప్రాణం రాని పరిస్థితి. వీరిద్దరు మరణం ఇంత భయంకరం ఉండడానికి కారణం యెహోవా ఎడబాసను. రెండు విషయాలు యోసేపుకు దేవుడు తోడైనటానికి కారణం ఏంటంటే, సంసోను అపవిత్రం అయిపోయాడు, రెండవది సౌలు అభివృద్ధిలో దేవునికి దూరం అయిపోయాడు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. పిల్లరా, అభివృద్ధి ఆశీర్వాదం వాడబడ్డం పరలోకానికి కొలబద్ద కాదు. నా యథార్థత, మీ యథార్థత పరలోకానికి కొలబద్ద. కాబట్టి దేవుడు నీకు కూడా తోడై ఉండాలంటే యోసేపు లాంటి జయక్రైస్తవ జీవితం కావాలి. ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా ఆ మొదటి భక్తి, మొదటి పునాది కథలని పునాదిగా. పరాయి దేశంలో ఉన్నా, నీవు భక్తుల మధ్య ఉన్నా, ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయినా, ఒక ఎంపీ ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిపోయినా, ఐఏఎస్ ఐపీఎస్ స్థాయికి వెళ్ళిపోయినా, దేవుని దగ్గర నువ్వు పసిపిల్లాడువే, సేవకుడి దగ్గర నువ్వు విద్యార్థివే, సంఘంలో నువ్వు విశ్వాసవే. ఈ లోతైన మర్యాదను మర్చిపోకుండా జీవించడం మనకు అవసరం. యెహోవా సంసోన్ని ఎడబాసను, సౌలుని ఎడబాసను. కానీ యెహోవా యోసేపుని ఎడబాయలేదు. అతనికి తోడై ఉండగా అతడు వర్ధిల్లాడు. అతడు తోడై ఉండగా చేయనదంతా సఫలమయ్యాను. యోసేపుకు దేవుడు తోడైంత వల్ల బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం, అతనికి కటాక్షం కలిగింది. యోసేపుకు దేవుడు తోడైంట వల్ల మనం నాలుగోదిగా చూస్తాం, అతడు అధికారి అయిపోయాడు, శ్రమలన్నిటిని విడుదల పొందాడు. సోదరి స్నేహితుడు, ఈ మాటలు వింటుండగా ఏ అపవిత్రతలో నా పశ్చాత్తపడి ఇప్పుడే విడిచిపెట్టు. రెండవదిగా, దేవుడు నిన్ను దీవించిన కొలది దేవునికి ఇవ్వటం, దేవుడు నీకు ఆశీర్వదించిన కొలది దేవుడికి దగ్గర అవటం, దేవుడు నీకు వయసు పెరిగే కొలది భక్తిలో కూడా నీ వయసు పెరుగుతూ ఆధ్యాత్మికంగా సంతృప్తి కలిగిన భక్తి చేయటం ప్రాముఖ్యమని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు ఈ మాట మనం ఇక్కడ దీవించను గాక. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, ఈ రోజు యోసేపు ధ్యానంలో యోసేపు దర్శనం కలిగిన వాడు అవటానికి కారణం ఏంటో, యోసేపు నాయన నీ ఎడబాటు లేకుండా నీ తోడుతో ఇమ్మానుయేలు దేవుని కలిగి అతడు వర్ధిల్లి, అతడు చేరుదంతా సఫలమై, అతడు కటాక్షం కలిగి, అతని శ్రమలన్నిటి నుండి విడుదల పొంది, అతడు ఎక్కడున్నా సరే అధికారిగా మారిపోవడానికి నీ దక్షిణ హస్తం యొక్క కాపుదల. ఒక వ్యక్తికి నీవు తోడైంటే అతని జీవితం ఎట్లా ఉంటుందో, తోడు లేని యెహోవా ఎడబాసిన సంసోను గుండైపోయాడు ప్రభా, గుడ్డివాడైపోయాడు ప్రభా, సంఖ్యలతో కట్టబడ్డాడు ప్రభా, తిరగలి విసిరేవాడు అయిపోయాడు. ఆఖరికి చస్తే తప్ప చావు గురించి ప్రార్థన చేసి విజయాన్ని చూడాల్సి వచ్చింది ఆయన. అలాగే సౌలు కూడా నువ్వు ఎడబాయటం వల్ల మాట్లాడడం మానేసి, ప్రత్యక్షతలు కరువు వచ్చేసింది నాయన, పరిచర్య కరువు వచ్చేసింది, విజయాల కరువు వచ్చేసింది, ఆశీర్వాదాలు కరువు వచ్చేసింది. కాబట్టి ప్రభు విడిచిపెట్టిన పాపాలు చేస్తూ ఏదో విధంగా బతకాలి, పైకి రావాలని చెప్పి తన కత్తి మీద తాను పడి చావాల్సిన పరిస్థితి వచ్చింది. అలా నిన్ను ఎడబాసిన వారి జీవితాలు ఉంటాయని మేము అర్థం చేసుకున్నాం. నీవు తోడైన జీవితాలు యోసేపులో ఉంటాయని కూడా అర్థం చేసుకున్నాం. కనుక నీవే మాకు తోడై ఉండాలని శారీరకమైన పాపం, అలాగే సుఖాల వల్ల వచ్చే పాపాన్ని విడిచిపెట్టి అతి పరిశుద్ధంగా జీవించే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.